ఏలూరు జిల్లా ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తపన ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి తెలిపారు. నగరంలోని క్రాంతి కళ్యాణ మండపంలో శుక్రవారం తపన చౌదరి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు కష్టమేంటో తెలుసని తపన ఫౌండేషన్ ద్వారా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇతర ప్రాంతాల నుంచి రాజకీయ రాబందులు వస్తాయని, ఓడిపోతే హైదరాబాద్కు, గెలిస్తే ఢిల్లీలో ఉంటారని, నియోజకవర్గాన్ని మాత్రం పట్టించుకోరని చెప్పారు. స్థానికుడినైన తాను గెలిస్తే ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించడమే కాకుండా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తానని, ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో పోలవరం పూర్తి చేస్తానని చెప్పారు. విజయం సాధించే దిశగా ముందుకు వెళ్తున్నానని, పార్లమెంట్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని, తాను 10 కోట్ల రూపాయల విరాళం ఇస్తానని, ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి 100 కోట్ల రూపాయల నిధిని సమీకరించి ప్రజా సంక్షేమానికి పాటుపడతానని అన్నారు. పలువురు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులతో పాటు పలువురు ప్రముఖులు మాట్లాడుతూ తపన చౌదరికి ఏలూరు పార్లమెంట్ సీట్ ఇవ్వాల్సిందేనని కేంద్ర బీజేపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన దేశాన్ని ఎలాగైతే అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు, అలాగే పటిష్టమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు, ప్రపంచ దేశాల్లో మన ప్రతిష్టని ఎలా పెంచుతున్నారు, అదేవిధంగా ఏలూరు జిల్లా ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా రాబోయే రోజుల్లో ఒక స్వయం రాజకీయాల్లో ఇన్ని కుటుంబాలు మాత్రమేనా ఒక స్వయం సేవ ప్రచారంగా తనకంటూ ఆలోచన లేకుండా 140 మంది కూడా నా కుటుంబమే అని చెప్పు మనందరి సంతోషం కోసం రోజుకు 12 గంటలు పనిచేస్తున్నాడు ఆయన. ఆయన స్ఫూర్తితో నేను మా కుటుంబం కూడా, నా తమ్ముడు బ్రహ్మానంద చౌదరి ఇండియన్ నేవీలో భారత నావికా దళంలో 15 సంవత్సరాలు పనిచేసి వచ్చాడు. ఎక్స్ సర్వీస్ మ్యాన్. మా ఇంట్లో దేశానికి గత 16 సంవత్సరాలుగా లోకల్ ఫర్ లోకల్ అంటున్నారు మా నాయకులు. లోకల్ ఫర్ లోకల్ అంటున్నారు. అది లోకల్ ఫర్ లోకల్ అనేది వస్తువులకు మాత్రమే కాదు, నాయకత్వానికి కూడా లోకల్ ఫర్ లోకల్. ఒక డబ్బు ఎక్కువ ఒళ్ళు బయట చేయకుండా ఒక మధ్య తరగతి వాళ్ళు వస్తే ఇంకొక 10 మంది నాయకులుగా తయారవుతారు. మన దేశంలో స్థానిక నాయకత్వం బలపడాలి, మన ప్రాంతాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి, మోదీ గారి ఆశీర్వాదం మనకు ఉండాలి. ఆ విధంగా ఏలూరు పార్లమెంట్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి మేము ఇవ్వబోయే 10 కోట్లతో పాటు అందరినీ భాగస్వామ్యం చేస్తూ నిధిని 100 కోట్లు చేసి దానితో డెవలప్ చేయడానికి
పిల్లల భవిష్యత్తు. ఎంపీ అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్తాం, బిస్కెట్లో పకోడీలో తింటాం, రిజిస్టర్లో సంతకం పెడతాం. మా కలపడి గేట్ దగ్గర పూలు కట్టకుండా ఎంపీ స్టిక్కర్ వేసుకుని ఇలా వస్తున్నాం.